వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఇవాళ మేము మామిడి పళ్ళతో బొబ్బట్టు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూపిస్తాను. మామిడి పళ్ళు ఇలా మిక్సీ పట్టుకున్నాను. మనం మైదా సాల్ట్ వేసుకుని బాగా నూనె వేసుకుని కలుపుకున్నాను. కొబ్బరి ఎలా తురిమాను. బొబ్బట్టు ఎలా వస్తుందో చూసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానంటే కొద్దిగా వేయించినాక కొబ్బరి పొడి కొబ్బరి తురిమాను కదా, అది వేసాక ఈ మామిడి పండు గుజ్జు వేస్తాను. దగ్గర పడ్డాక చూడాలి ఎలా వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ట్రైల్ అన్నమాట. ఇలా కొద్దిగా వేయించుకుంటున్నాను. చిన్న పిసర్ నెయ్యి వేసాను. ఇలా వేయించుకున్నాను అన్నమాట. ఈ కొబ్బరి తురుము కూడా ఇలా వేసేస్తాను. అయితే నేను మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను మామిడి పండు గుజ్జు, అది కూడా వేస్తాను. ఆ తర్వాత ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేస్తాం. కొద్దిగా వేగింది, కొద్దిగా దగ్గర పడింది, అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయింది అనమాట. ఇందులో నేను ఈ మామిడి పండు గుజ్జు వేసేస్తాను. దగ్గర పడ్డాక ఈ షుగర్ కూడా వేసేస్తాను. ఇది ఒక కప్పు షుగర్ అన్నమాట. రవ్వ, కొబ్బరి, పంచదార వేసానండి. వేసాక అలా ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసాను. దగ్గరికి అయిందనమాట. ఇలా ఆరినాక కొద్దిగా బాల్స్లా చేసి బొబ్బట్లో తీయడమే. చూద్దాం ఎలా వస్తుందో చూడాలి. ఇలా ఆరిందండి. దీన్ని ఇలా బాల్స్లా చేసుకుంటాను అనమాట. చూద్దాం. ఆలు లంబ బంగాళాబాబులో రాకుండా చాలు. గుడ్డిలో వచ్చింది. ఓకే, ఫైన్, నాట్ బ్యాడ్. ఒక పీస్ టేస్ట్ చూస్తానండి, ఎలా ఉందో చెప్తాను. అద్భుత, చాలా చాలా బాగుందండి. సూపర్గా వచ్చాయి. సో ఇదండి ఇవాళ వీడియో. నేను చేసిన మామిడి పండు బొబ్బట్లు అయితే చాలా రుచిగా ఉన్నాయండి. మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంకొకసారి కూడా చేయమని చెప్పారు. సో ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలాగా మామిడి పండు బొబ్బట్లు ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు కూడా నచ్చుతుంది. సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మీ అశ్విక వ్లాగ్స్.